అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి రాయలసీమ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకైతే ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్నటి రోజు మన కర్నూలులో హైకోర్టు బెంచ్కు ఆల్రెడీ తీర్మానం జరిగింది. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీలో కూడా తీర్మానం ఆమోదమైనందుకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈరోజు ఖచ్చితంగా ఎన్నికలలో ఏదైతే మాట చెప్పామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాట తప్పను మడమ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాయలసీమ ద్రోహి అని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాయలసీమ అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్న రాయలసీమకు కూడా న్యాయం జరగాలి. రాయలసీమ ఎందుకంటే చాలా వెనకబడిన ప్రాంతం, ఆ ప్రాంతానికి సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, పరిశ్రమలు కావాలి, విద్యా వ్యవస్థలు కావాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈరోజు రాయలసీమ ఇంకా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది. మళ్ళీ పూర్వ వైభవం, మళ్ళీ ఎందుకంటే రాయలసీమ రాయలసీమగా మార్చారు. మళ్ళీ ఈరోజు రాయలసీమను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నిన్నటి రోజు మడక్సిరా కూడా అంటే తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ ఈరోజు నిన్నటి రోజు ఎంఓయూ కూడా అయ్యింది మన కళ్యాణి సిస్టర్స్. అదేవిధంగా కియా దగ్గర అనుబంధ సంస్థ టఫే వాళ్ళు కూడా నిన్న అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అంటే తరలిపోయిన పరిశ్రమలు మళ్ళీ మన రాయలసీమకు రాష్ట్రానికి రాయలసీమకు కూడా వస్తుంది. కియాన్ అంటే కొరియాలో ఉండే సూర్యుడిని రాయలసీమకు తెచ్చిన చంద్రుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ తరఫున రాయలసీమ బిడ్డగా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బిడ్డ, రాయలసీమ పులిబిడ్డ అన్నారు. ఈరోజు రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.